సహవాసము చాలా అవసరం. దేవుని వాక్యాన్ని విన్న వాళ్ళతో కలిసి ఉండాలి. సహవాసము చాలా ముఖ్యము. ఇది రెండవ విషయం. సహవాసానికి దూరం కాకూడదు. మా ఆత్మీయ తండ్రి, నాకు బాప్తిస్మం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి పాస్టర్ ఫిలిప్ అబ్రహం గారు, కేరళ మలయాళీ పాస్టర్ గారు, వాళ్ళు మమ్మల్ని పెంచిన వాళ్ళు. నాకు అందుకే కేరళ వాళ్ళు ఎవరైనా కనబడితే చాలా మా సొంత చుట్టాలను చూసినట్టు చాలా సంతోషం కలుగుతుంది. మాకు ఐపీసీ పాస్టర్స్ అందరూ కూడా మలయాళీ కేరళ పాస్టర్స్ అనమాట. పిఎం సమీల్ గారు మొదలుకొని కేఈ అబ్రహాం గారు, పిఎం ఫిలిప్ గారని, పిటి చాకో గారని, అలా చాలామంది ఉండేవాడు. నాకు బాప్తిసం ఇచ్చిన ఆయన ఫిలిప్ అబ్రహాం గారు. నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు వరంగల్ ఐపీసీ చర్చిలో పాస్టర్ గారు టీకే థామస్ గారు. వాళ్ళ ప్రభావం ఉంది నా మీద. ఒక్కొక్కరు ఒక నిప్పుగోళం లాంటి వాళ్ళు, మామూలు మనుషులు కాదు. సరే, ఫిలిప్ అబ్రహాం గారు ఒకసారి వాక్యం చెబుతూ చెప్పాడు, నేను ఎప్పుడైనా మంచిది ప్రయోజనకరమైంది ఏదైనా మీకు చెప్తే పెద్ద మనుషులు నాకు ఇలా చెప్పారని మీకు చెప్పడం నాకు అలవాటు. నాకే ప్రత్యక్షత కలిగిందని నేను ఎప్పుడు అలా చెప్పాను. నాకు చెప్తే నేను చెప్తాను, నాకే చెప్పాడని. పెద్దల ద్వారా దేవుడు చెప్తే వాళ్ళు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ ఎలాగ వచ్చిందో నేను చెప్తాను. అయ్యగారు చెప్పారు ఏంటంటే, బల్లి గోడ మీద పాకి 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 ఒకసారి తలుపు సందుల్లో గుండా అవతలికి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసుకోకుండా ఒక్కోసారి మనం తలుపు మూసేస్తాం. ఆ బల్లి శరీరం అవతలికి వెళ్ళిపోతూ తోక కట్ అయిపోతుంది. తోక కట్ అయితే ఆ కట్టయి యువతలు ఎగిరిపడిన తోక చెంగు 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 అని ఎగురుతుంది. చూసారా మీరు? ఎగురుతుంది. కట్టయిపోయిన తోక ఎగురుతుంది. కొన్నాళ్ళు అయ్యాక ఆ బల్లి మరి బాధపడుతుందో లేదో మనకు తెలియదు. అది వెనక్కి కూడా చూసుకోకుండా వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే, కొన్నాళ్ళ వరకు అక్కర్లా, కొద్ది నిమిషాలలో ఈ చెంగు చెంగు చెంగుమని ఎగిరే ఈ తోక సైలెంట్ అయిపోతుంది. కానీ కట్ అయిపోయినాక మిగిలిన బల్లి ఉందే, దానికి ఇంకో కొత్త తోక మొలుస్తుంది. బల్లికి ఓ తోక మొలుస్తుంది, కానీ ఈ తోకకు ఇంకో బల్లి మొలవదు. ఇంకది వేస్టే. దాన్ని ఇంకేదో పురుగులు తింటాయి, అయిపోతుంది దాని జీవితం అక్కడ పరిసమాప్తి. సహవాసము నుండి దూరం అయితే ఇంతే సంగతులు అని చెప్పాడు ఫిలిప్ అబ్రహాం గారు. సహవాసం నుంచి దూరమైనోడు ఆ తోకలాగా ఎగురుతాడట, చెంగు 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 అని. నేను ఇంత చేస్తాను అంత చేస్తాను, అది ఏమి చెయ్యడు. ఆ ఎగరడం కొన్ని రోజులే, తర్వాత సైలెంట్ అయిపోయి ఎక్కడ ఏం అడ్రస్ లేకుండా పోతాడు. ఆ వెళ్ళిపోయినోడు తోకతో సమానం ఇంకో తోక మొలుస్తుంది ఇక్కడ, కానీ వాడికి ఇంకో తల్లి సంఘం మొలవదు. అంత ప్రాముఖ్యము మనము రక్షణ పొందిన సంఘము యొక్క సహవాసము, అంత ప్రాముఖ్యం. మొట్టమొదట రక్షకుడు, రక్షణ భాగ్యము ముఖ్యము, తర్వాత మనకు సంఘ సహవాసము ముఖ్యము. నువ్వు ఉద్యోగం చూసుకున్నా, వ్యాపారం చేసినా, ఇల్లు కట్టుకున్నా, ముందు నాకు సహవాసం ఎక్కడని చూసుకొని కట్టుకోవాలి. పర్లేదులేండి, ఏడుకోకడుకు పర్లేదులేండి, ఎన్ని సంఘాలు లేవు అంటే. ఎన్ని సంఘాలు వేరు? ఊళ్ళో ఉన్న ఆడోళ్ళందరూ మీ అమ్మతో సమానమా? నాకైతే కాదు. నా తల్లి దేవుని తర్వాత నాకు దేవత లాంటిది ఆమె. ఎవరి తల్లి వాళ్ళకి అంతే కదా, ఎవరి తల్లి వాళ్ళకో దేవతే కదా. ఊళ్ళో ఆడవాళ్ళు చాలామంది ఉంటారు, వరుసగా అమ్మ, మాట వరుసగా అమ్మ అమ్మ అంట. అమ్మ అయిపోద్దా? అవదే. చీర కట్టుకున్న వాళ్ళందరూ మనకు అమ్మెట్లా కాలేరు. సంఘాలన్నీ మనకు తల్లి స్థానంలోకి రావు, ఎప్పటికీ రావు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా కాటను సిల్క్ బట్ట మాసికేసినట్టు ఉంటుంది. నీవు ఎదుగగలిగినటువంటి సంఘము, దేవుడిచ్చిన తల్లి సంఘము
నీకు ప్రాణము కంటే ఎక్కువ. విన్న వాక్యము విన్న వారితో వారు కలిసి ఉండలేదు గనక వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే ఎంత బోధ విన్నా అది పనికి రాకుండా పోతుంది. నేను ఎవరిని వెటకారం చేయాలని కాదు, కానీ సంఘము నుండి వెళ్ళిపోయిన చాలామంది దూరం కూర్చొని బాధపడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళగలమా? వెళ్తే రాణిస్తారా? మాకు ముఖం చెల్లుతుందా అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. నేనేం చేయను మరి? అయ్యో కుమారుడా, ఇలాగ అయిపోయావు నువ్వు అని బాధపడతాను. నేను బాధపడతాను. పోతే పోయి నాశనం కానీ అనుకోలేను. అందరూ బాగుండాలి. కానీ వాడు నా కొడుకు ఎలా చేశాడు పాపం, అయ్యో నష్టపోయావు కొడుక అని చెప్పి బాధపడతాను. అంతకంటే ఏమీ చేయలేం. ఇది సామాన్యమైన విషయం కాదు. కనుక మనము విశ్వాసము కలిగిన వాళ్ళతో కలిసి ఉండాలి.